కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఆ ఇద్దరు నాయకుల తీరు బండి సంజయ్కు అసహనం తెప్పిస్తోందా? మిగతా వారు కలిసి నడుస్తుంటే ఆ ఇద్దరు మాత్రం కేంద్ర సహాయ మంత్రితో ఢీ అంటే ఢీ అన్నట్లు వ్యవహరిస్తున్నారా? అసలు కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో నివురుగప్పిన నిప్పులా మారిన ఈ పంచాయతీ ఏంటి? లోకల్ ఎంపీతో అంతలా విభేదిస్తున్న ఎమ్మెల్యేలు ఎవరు? అసలు ఎంపీల మధ్య అంత గ్యాప్ ఎందుకొచ్చింది? కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో రాజకీయాలు ఇప్పుడు కాస్త భిన్నంగా రంజుగా మారాయి. అధికార కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకుల మధ్య నిప్పులు రాజుకుంటున్నాయి. అయితే ఈ పరిస్థితి అన్ని చోట్ల కాదు. పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమేనట. కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. కరీంనగర్, సిరిసిల్ల, హుజురాబాద్ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలుపొందారు. మిగిలిన 4 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. మానకొండూరులో కాంగ్రెస్ నుంచి కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండిలో మేడిపల్లి సత్యం, హుస్నాబాద్ లో పొన్నం ప్రభాకర్, వేములవాడలో ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇక అక్కడి నుంచి ఎంపీగా ఉన్న బండి సంజయ్ ప్రస్తుతం కేంద్ర సహాయ మంత్రిగా ఉంటూ నియోజకవర్గంలో కేంద్ర నిధులతో అభివృద్ధి పనుల శంకుస్థాపనల్లో వేగం పెంచుతున్నారు. ఆ క్రమంలో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేంద్ర నిధులతో చేసే పనులకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సహకరిస్తుండగా మరికొన్ని చోట్ల సహకరించడం లేదని బండి సంజయ్ అసహనంగా ఉన్నారట. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఇద్దరూ తమ నియోజకవర్గాల్లో రోడ్లు, గ్రామీణ మౌలిక సదుపాయాల కోసం బండి సంజయ్తో కలిసి శంకుస్థాపనల్లో పాల్గొంటున్నారు. కేంద్ర నిధులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ అభివృద్ధి విషయంలో బండి సంజయ్తో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. అయితే ప్రభుత్వ విప్గా ఉన్న వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, హుస్నాబాద్ ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ మాత్రం బండి సంజయ్తో ఢీ అంటే ఢీ అన్నట్లు వ్యవహరిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. కలిసి రావటం పక్కన పెడితే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయకుండా అడ్డుకుంటున్నారని బండి సంజయ్ వారిపై అసంతృప్తితో ఉన్నారంటున్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని భావిస్తోందట బీజేపీ. ప్రజా అవసరాల కోసం చేసే పనుల్లో ఒకే పార్టీ ఎమ్మెల్యేలు ఒకచోట సహకరిస్తూ మరో చోట సహకరించకపోవటాన్ని ప్రజల్లో చర్చనీయాంశంగా మార్చాలని చూస్తోందట. ఆది శ్రీనివాస్, పొన్నం ప్రభాకర్ తీరు వల్ల వేములవాడ, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు సాఫీగా సాగటం లేదని కాషాయ క్యాడర్తో చెప్తున్నారట బండి సంజయ్. వారి వైఖరి అలాగే కొనసాగితే తాను నేరుగా ఆ నియోజకవర్గాల్లోకి వెళ్లి పనులు ప్రారంభించేందుకు సిద్ధమని సన్నిహితుల వద్ద స్పష్టం చేశారట. నిజానికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కూడా నాటి ఎమ్మెల్యేలు, అప్పట్లో ఎంపీగా ఉన్న బండి సంజయ్ మధ్య పెద్దగా సమన్వయం ఉండేది కాదట. అయితే ఇప్పుడు రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరంటూ కాంగ్రెస్లోని ఇద్దరు ఎమ్మెల్యేలు సమన్వయంతో వ్యవహరిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. కానీ మిగతా ఇద్దరిని రాజకీయ వైరుధ్యాలే నడిపిస్తున్నాయా అనే చర్చ జరుగుతోంది. ఈ పంచాయతీ ఎక్కడి వరకు వెళుతుందో కానీ రాజకీయాలు ఎలా ఉన్నా నియోజకవర్గ అభివృద్ధి విషయంలో గ్యాప్ ఏంటని ప్రజలు పెదవి విరుస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.